నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. ఈ వ్యక్తి భారతిరెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. నోటికే వస్తే మాట్లాడుతుంటారు, ఎవరిని చూడరు. ఇప్పుడు వాళ్ళంటే పడట్లేదు, రేపొద్దున ఇతను వేరే పార్టీలోకి దేనికెళ్ళా వాళ్ళగా మాట్లాడుతుంటాడు. ఇలాంటి వాళ్ళని సమాజంలో తిరిగితే ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు చూసి ఇంకొందరు వ్యక్తులు తయారవుతారు. సరైన గుణపాఠం చెప్తే కానీ ఇలాంటి వ్యక్తులు మారరు. ఇప్పుడు కూడా వీడి క్షమాపణ చెప్తానంటే పార్టీ నుంచి వాళ్ళు తీసేశారు కాబట్టే ఆ భయానికి క్షమాపణ చెప్తాను, లేకపోతే చెప్పేవాడు కాదు. ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇతను లైవ్ వీడియోస్ చూసినా ఏవి చూసినా ఎప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ మీద ఏవో వాడు బురద జల్లుతూనే ఉంటాడు. ఇలాంటి వ్యక్తులకి సరైన గుణపాఠం చెప్పాలని కోరుతున్నాను.